గోపాలకృష్ణయ్య పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. బుచ్చి మండలంలోని శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ వారణాసి దుర్గా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కళాశాల యాజమాన్యం శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రయోగాలను పరిశీలించి సైన్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి తరంలో టెక్నాలజీ మారినా సైన్స్ ఎప్పటికీ మారదని, సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. సమాజం కోసం విజ్ఞాన శాస్త్రం అనే కాన్సెప్ట్ ఆధారంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రయోగాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. సైన్స్ ను అందరికీ అందించేందుకు ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణయ్య పాఠశాల కరెస్పాండెంట్ నేలనూతల శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మన బుచ్చిరెడ్డిపాలెం గోపాలకృష్ణ హై స్కూల్లో ఈ సందర్భంగా సైన్స్ ఫర్ సొసైటీ, సమాజం కోసం విజ్ఞాన శాస్త్రం అనే కాన్సెప్ట్ను ఆధారం చేసుకుని పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి రకరకాల థీమ్స్ ఆధారంగా సైన్స్ ప్రయోగాలని కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. చక్కటి విజ్ఞానాన్ని మేళవింపు చేస్తూ విద్యార్థులు వాళ్ళ యొక్క సైన్స్ పరిజ్ఞానాన్ని సమాజం కోసం, సైన్స్ పరివ్యాప్తి కోసం, ప్రజానీకానికి సైన్స్ని బాహుళ్యం చేయడం కోసం వాళ్ళు చాలా ప్రయాసపడి ఎన్నో విషయాల్ని ఇక్కడ చక్కటి ప్రదర్శన రూపంలో తెలియజేశారు. ఇవన్నీ కూడా చక్కటి విజ్ఞానాన్ని విద్యార్థులకి, ప్రజలకి అందజేస్తున్నాయి. సో ఈ విధంగా సైన్స్ని జనబాహుళ్యం చేస్తేనే సైన్స్ యొక్క విలువ అనేది నేర్చుకుంటే విద్యార్థి లోకానికి, సమాజానికి తెలియజేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సైన్స్ని అందరికీ అందించడం కోసం ప్రయోగాన్ని మూలభావంగా చేసుకొని బుచ్చిరెడ్డిపాలెం గోపాలకృష్ణ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది చక్కటి సందేశాన్ని విద్యార్థులకి అందజేస్తుంది. థ్యాంక్ యూ. బుచ్చిరెడ్డిపాలెం శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో ఈ రోజున జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా మా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రయోగాలన్నింటినీ కూడా ప్రారంభించిన వారు డాక్టర్ వారణాసి దుర్గా ప్రసాద్ గారు. వారు ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త, విశ్రాంత ఉపాధ్యాయులు, అనేక అవార్డులను స్వీకరించారు. సైన్స్ పట్ల అనేక మ్యాగజైన్స్ కూడా తయారు చేశారు. వారు ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ మెంబర్గా కూడా పనిచేశారు. అనేక మంది విద్యార్థులకు ప్రేరణగా వారు గురుకుల పాఠశాలలో పనిచేసే సమయంలో విద్యార్థులందరి చేత ప్రయోగాలు చేయించారు. సమాజం కోసం సైన్స్ అనే కాన్సెప్ట్ తోటి వారు నిరంతరము అన్ని పాఠశాలలు తిరిగి విద్యార్థుల్ని సైన్స్ పట్ల ఆకర్షించే విధంగా తయారు చేస్తున్నారు. ధన్యవాదాలు.